ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాండి. ఇంతవరకు మనమందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగిన ఆరాధనకు సహాయకరంగా కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానించుకుందామండి. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామయుడా, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రనైనా. గత దినాలు మాసాలంతా కాచి కాపాడు తండ్రి. ఏక పునరుత్థాన దినముందు తండ్రి, మీరు పరిశుద్ధపరిచిన ఏక దినముందు తండ్రి నైనా సంఘంతో కలిసినైనా ఈ విధంగా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన దేవునికి స్తోత్రనైనా. చదవబడిన వాక్య భాగం ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా మీరు నన్ను అభిషేకించండి. ప్రతి ఒక్క డిస్టర్బ్ శక్తిని తొలగించినైనా దేవా మీ యొక్క వాక్యం ద్వారా మా యొక్క జీవితాలు తర మేము సరి చేసుకొని తరి మీకు మహిమార్థంగా సాక్షికరంగా తర మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నామండి. మరొకసారి చదువుతున్నాను. యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయనెడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? ఇక్కడ దేవుడు ఎవరితో అంటున్నాడండి? కయ్యేనుతో అంటున్నాడు. కయ్యేను ఏం చేసినాడు? దేవునికి అర్పణ అర్పించినాడు. పొలంలో తనకి పండిన పొలంలో కొంత తీసుకొని వచ్చి ఏమండి దేవునికి అర్పణ అర్పించినాడు. తన యొక్క సహోదరుడు తన తమ్ముడైన ఏబేలు కూడా అర్పణ అర్పించినాడు. ఇద్దరూ దేవునికి అర్పణలు అర్పించినారు. కానీ వారిద్దరిలో కొంత మనం తేడా చూస్తాం. చూడండి, 2వ వచనం నుండి. తర్వాత ఆమె తన తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలంలో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. హేబేలు ఏమండి? కయ్యేను పంటలలో కొంత యెహోవాకు అర్పణ తీసుకొని వచ్చినాడు. కానీ హేబేలు ఏం చేసినాడండి? తొలుచూలు పుట్టిన వాటిలో, మొదట పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని. ఇద్దరూ దేవునికి బలులు అర్పించినారు. కానీ కయ్యేను ఏం చేసినాడు? కొంత, ఏదో కొంత తన పొలంలో వచ్చిన పంటలో వచ్చిన దాంట్లో కొంత తీసుకొని వచ్చి దేవునికి అర్పించినాడు. ఇవ్వాలంటే ఇవ్వాల. ఇద్దరూ అర్పించినారు. కానీ వీరిద్దరిలో ఉన్న ఒక తేడా మనం చూసినట్లయితే కొంత తీసుకొని వచ్చి యెహోవాకు అర్పించినాడు. కానీ ఏబేలైతే తొలిచూలు, మొదట పుట్టినది, శ్రేష్టమైనది, క్రొవ్విన వాటిని శ్రేష్టమైన వాటిని ఎవరు ఇస్తారండి? దేవుణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వారు దేవునికి వెతికి ఏది మంచిది, ఏది శ్రేష్టమైనది, నా దేవునికి ఏది ఇస్తే దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటుంది, దేవునికి అంగీకారం ఉంటుందని వెతికి 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 శ్రేష్టమైనది తీసుకుని వచ్చినాడు. కానీ కయ్యేనైతే ఏం చేసినాడు? ఇవ్వాలంటే ఇవ్వాలండి దేవునికి. ఏమంటే మరి ఇవ్వకోకుండా నెక్స్ట్ టైం నాకు సరిగా పంట పండదేమో, ఏదో ఒకటి ఇచ్చేస్తాం, మంచిదో ఏదో ఒకటి కొంత తీసుకొని పోయి ఇచ్చేస్తాం, నా డ్యూటీ నేను ముగించుకుందాం అన్నట్లుగా తను తీసుకొని పోయి ఇచ్చినాడు. కానీ హేబేలు మాత్రం మొదట పుట్టిన దాంట్లో శ్రేష్టమైనది, క్రొవ్విన వాటిని. దేవుడు కూడా చెప్పిండేది ఏమండి? మొదట తొలిచూలు పుట్టినది దేవునికి అర్పణ ఇవ్వాలని చెప్పినారు. ఇంకా అక్కడ దేవుడు ఆ యొక్క ఆజ్ఞలు కూడా ఇవ్వలేదు. కానీ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో మనము దేవునికి ఏం చేసినా దేవుని ఆత్మ ప్రేరేపణతో మనం చేయాలి. శారీరకంగా చేస్తే అది సక్సెస్ కాదండి. దేవుని యొక్క కార్యాలంటే
దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో చేయాలి. శరీర కార్యాలు కొంతవరకే ఉంటుంది, కానీ ఆత్మ కార్యాలు ఆఖరి వరకు ఉంటుంది. కయ్యేను అర్పించినాడు సహోదరుడు, తన పెద్దన్న ఆ యొక్క కార్యం చేసినాడు. చిన్నోడు హేబేలు కొంత మంచిది శ్రేష్టమైనది అర్పించినప్పుడు దేవుడు శ్రేష్టమైంది హృదయపూర్వకంగా ఏదైతే అర్పించినాడో, ఊరికి అర్పించాలంటే అర్పించేది కాదు, మనం కూడా అర్పిస్తుంటాం, కానీ ఏ విధంగా అర్పించాలి దేవునికి? హృదయపూర్వకంగా. మన యొక్క స్థుతులు ఎట్లా సమర్పించాలి? హృదయపూర్వకం. ఏమో పాస్ట్ స్థుతులు చెల్లించుకోకుంటే ఏమనుకుంటారో అని, అట్లా కాదండి. ఇవ్వకోకుంటే ఏమనుకుంటారో ఆ విధంగా కాదు. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే కదండి, వేరే ఎక్కడి నుంచైనా తీసుకుని చిమ్మంటాడా దేవుడు? లేదు. మనకు కలిగిన దాంట్లోనే, మనకు ఉన్న దాంట్లోనే శ్రేష్టమైంది ఇవ్వాలి. కానీ కయ్యేను దేవుడు అంతగా ఆశీర్వదించి పంట ఫలమును ఆశీర్వదిస్తే కొంత తీసుకుని పోయి ఇచ్చినాడు. కానీ అదే హేబేలు అయితే శ్రేష్టమైంది క్రొవ్విన వాటిలో కొన్ని తీసుకొని పోయి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఎవరి యొక్క అర్పణ అంగీకరించినాడు? హృదయపూర్వకంగా ఇచ్చిన హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు దానికి కోపం ఎవరికి వచ్చింది? కయ్యేనుకు వచ్చింది. ఎందుకో? నాది నేను ఇచ్చిన దాన్ని తీసుకోలే కదా, నేనే కదా మొదట ఇచ్చిండేది, నాది తీసుకోకుండా మా తమ్మునిది దేవుడు అంగీకరించినాడు కదా. తనలో ఎక్కడ బలహీనత ఉందో దానికి గుర్తెరగలేదు. గుర్తెరగకుండా ఏం చేస్తున్నాడు? తమ్ముని పైన కోపపడినాడంట. ఏమి? దేవుడు నేను ఇచ్చింది తీసుకోలేదు, మా తమ్ముడు ఇచ్చిందే తీసుకున్నాడు, ఏం వాడే పెద్ద గొప్పవాడా అని కోపపడినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడండి, ఏమంటున్నాడు? యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినడలా, నిజంగా నీవు సత్క్రియ హృదయపూర్వకంగా ఆ యొక్క కార్యము చేసింటే నువ్వు తల ఎత్తుకుంటుంటావు కదా. నువ్వు హృదయపూర్వకంగా చేయలే, నీకు తెలుసది. ఏమండి, మన మనస్సు ఆత్మ మనకి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేసింది సరిగా చేయలేదు, నువ్వు చేసేది తప్పు అన్నప్పుడు ఏమండి, ఆత్మ మనతో ఒప్పించినప్పుడు మనం దాన్ని సరి చేసుకోవాలి. వాక్యము ద్వారా దేవుడు మనకి హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి. కానీ అయ్యో ఏమి ఈయన మాకే చెప్తున్నాడే, ఈయన మాతోనే ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అని మనల్ని మనము కోపగించుకున్నట్లయితే ఇక్కడ దేవుడు చెప్పే మాట అదే అంటుండండి, ఎందుకు నువ్వు కోపం చేసుకుంటున్నావు? నువ్వు హృదయపూర్వకంగా నువ్వు అర్పించింటే నేను కూడా నీ యొక్క అర్పణ నేను అంగీకరిస్తుంటాను కదా. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు నాకు అర్పించలేదు. అదే చూడు, మీ తమ్ముడు చూడు ఎంత శ్రేష్టమైనది అర్పించినాడు, అందుకే నేను అంగీకరించినాడు. ఎందుకయ్యా నీ కోపమో? నువ్వు సత్క్రియ చేసింటే నువ్వు తల ఎత్తుకుంటుంటావు కదా. నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నువ్వు తల దించుకుంటున్నావు, అందుకే నువ్వు కోపగించుకుంటున్నావు. ఏమండి, నువ్వు సత్క్రియ చేయనేడలా పాపము పొంచి ఉండును. ఏమండి, పాపంలో ఈ కోపం కూడా ఒకటి. దేవుడు కోపపడుడి, కానీ కోపం వస్తుంటుంది మనిషికి. పిల్లలు ఏదైనా చేసినప్పుడు కోపపడుతుంటాం, కానీ ఏమంటాడు? కోపపడుడి కానీ పాపము చేయదు. ఇక్కడ కోపపడినాడు. ఎట్లా కోపం? అసూయ వచ్చింది ఈయనకి. తమ్ముని పైన వేరే ఎవరిపైనో కాదండి, తమ్ముని పైన అసూయ వచ్చింది. నాది అంగీకరించలేదు, ఆయనది అంగీకరించినాడని అసూయతో కోపపడినాడు. అందుకే అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసింటే తల ఎత్తుకుంటుంటే కదా. నీకు తెలుసు కదా, నీ మనసు గద్దిస్తూ ఉంది కదా, నీకు దేవుడు నేను గద్దిస్తున్నాడు కదా, నువ్వు చేసింది తప్పనే. అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఎందుకు నువ్వు కోపపడుతుండవు? ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఏమంటండి, పాపము పొంచి ఉంటుందంట. సైతానుడు కాసుకోని ఉంటాడంట. ఈ యొక్క ఇవన్నీ కోపాలు పాపము చేయించేది ఎవరండి? అబద్ధం పలికించేది ఎవరు? సాతాను. వాడు అబద్ధికుడు, ఆది నుంచి వాడు అబద్ధమునకు జనకుడు. వాడు నోరు తెరిచిందంటే ఏం మాట్లాడతాడంటండి? అబద్ధమే చెప్తాడు. అబద్ధము అబద్ధము అబద్ధం అబద్ధమునకు తండ్రి వాడు. వాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తారు? అబద్ధాలే చెప్తారు. ఎందుకమ్మా ప్రార్థనకు రాలేదంటే ఏం చేస్తారండి? ఏదో ఒకటి దానికి ఇచ్చేసుకొని అబద్ధాలు చెప్పేస్తారు. కాబట్టి మనము ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారు ఒక గుంపులో మనం ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో ఏముందండి? 21:8 అబద్ధికులందరూ ఎక్కడికి పోతారంట?
నరకానికి పాత్రలు అవుతారంట. కాబట్టి దేవుని నమ్మిన మనము ఎప్పుడు కూడా మనం అబద్ధాలు మనము చెప్పకూడదు. అటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో దేవుడు మనకు నడిపిస్తాడండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అబద్ధాలు మనము చెప్పకూడదు. ఇక్కడ చెప్తున్నాం, ఆ విధంగా చేస్తే సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఒక్కసారి మనం పడిపోయినాం అనుకోండి, ఆ యొక్క సైతాను ఏమంటుంది, నువ్వు నా కుమారుడే రానైనా నా దగ్గరికి రా, ఇంకా నేను ఎట్లా ఈ అబద్ధం కప్పిపెట్టేకి ఇంకొక అబద్ధం, ఆ యొక్క అబద్ధం కప్పిపెట్టేకి అబద్ధం, ఒక్క అబద్ధం కప్పిపెట్టేకి ఇంకొక అబద్ధం. కాబట్టి మనకు దేవుని సన్నిధానంలో వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వస్తున్నావు దేవుని సన్నిధానంలో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండనిమ్మనంటారు. ఎక్కడండి? ప్రసంగిలో. మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి చదవండి, ప్రసంగి 5 అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంతే, చాలండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎట్లుండాలంటే జాగ్రత్తగా చూచుకొనుము. కోపంగా వెళ్ళుతుండవా, అసూయంగా వెళ్ళుతుండవా, ఎవరిపైన ద్వేషం పెట్టుకుని నువ్వు వెళ్ళుతుండవు. అందుకంటే నీవు దేవుని సన్నిధానంలో బలి అర్పించేటప్పుడు, దేవుని యొక్క బలలో పాలు పొందేటప్పుడు మనం ఏం చేయాలంటే, మొదట మనకు సహోదరుని మనం క్షమించి తర్వాత బలలో మనం పాలు పొందాలి. మనం ఇతరులపైన ద్వేషం పెట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి ఆ యొక్క బలలో పాలు పొందితే మనము శాపగ్రస్తులమవుతామంట. అందుకంటే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీవు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. బుద్ధిహీనులు కయ్యను ఎట్లా చేసినాడు? బుద్ధిహీనుడికి ఏమో కొంత ఇవ్వాలండి, ఈకోకుంటే ఎట్లా అండి అని కొంత తీసుకొని వచ్చి ఇచ్చినాడు. అది దేవుడు అంగీకరించి, బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీవు ఇవ్వద్దు. ఒకళ్ళు ఈకోకుండా మౌనంగా ఉండి పర్లేదు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు అర్పించద్దు. దగ్గరుండి నువ్వు దేవుని యొక్క మాటలు విను, అంతే చాలంటాడు. దేవుడు బలులు అర్పణలు అంగీకరించే దేవుడు కాదు. ఆయనకి ఏం అవసరం అండి? హృదయపూర్వకమైన స్థుతులు కావాలి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. ఎంత గొప్పవారు, ఎంతో ఆస్తిపరులు నిన్న ఉన్నోళ్ళు ఈరోజు లేదు. కానీ ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే మనం గొప్పవారం అండి, చాలా భక్తిపరులమనే కాదండి. కేవలం ఆయన కృప చేతనే మనం ఈరోజు సజీవ లెక్కలు ఉన్నాం. కాబట్టి దాన్ని బట్టి ఏం చేయాలి? మనము దేవునికి స్తుతులు చెల్లించాలి, హృదయపూర్వకమైన స్తుతులు చెల్లించాలి. ఈరోజు మనకి యొక్క ఆస్తి ఉందంటే కొందరు అంటారు, అయ్యో ఒకప్పుడు వాళ్ళకి చాలా ఆస్తి ఉన్నదండి కానీ ఇప్పుడు లేదు. కానీ ఆస్తి కంటే మనకి ఏం అవసరం అండి? ఆశీర్వాదము. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఇది నరుల కష్టము చేత కలిగేదే కాదు, ఇది దేవుడిచ్చే ఆశీర్వాదము. అది శాశ్వతంగా ఉంటుంది. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఆ యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం కొరకు మనం పోరాడాలి, కానీ ఆస్తి కొరకు మనం పోరాడాల్సిన అవసరం లేదు. కృపాక్షేమములే మన వెంట వస్తాయంట, మనం దాని వెంట పరిగెత్తుకోవాల్సిన అవసరము లేదు. ఎప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ దేవుడు మనకి ఇచ్చిన దానిని దేవునికి హృదయపూర్వకంగా ఇస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఎంత సంతోషపడుతుండ. అబ్బా, నేను ఇచ్చిన దాంట్లో నా కుమారుడు చూడండి కొద్దిగా ఇచ్చినా కూడా ఎంతో సంతోషంగా ఇచ్చినాడు, ఎంతో హృదయపూర్వకంగా ఇచ్చినాడు. కాబట్టి ఇంకా నేను నా కుమారునే ఆశీర్వదించాలి, ఇంకా ఇవ్వాలి. దేవుడు స్టెప్ బై స్టెప్ దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. మనము ఇస్సాకును చూసినట్లయితే దేవుడు ఏ విధంగా ఆశీర్వదించినాడండి?
క్రమక్రమంగా ఒక్కసారి ఆశీర్వదిస్తే మనం పడిపోతామండి. ఆ యొక్క ఆస్తి అంతస్తులు చూసుకొని మనము పడిపోయి దేవునికి దూరం అయిపోతుంటాం. మన జీవితంలో ఎట్లుండాలండి? క్రమక్రమంగా అభివృద్ధి పొందాలి. దేవుడు ఎందుకు ఇస్సాకును ఆశీర్వదించినాడో, ప్రతి ఒక్క దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. ప్రతి ఒక్క దాంట్లో తనక తండ్రి బలి అర్పించాలని తీసుకొని పోయినప్పుడు ఏం చేసినాడు? ఎక్కడన్నా ఎదురు తిరిగినాడా? ఎందుకు నాయన నన్ను చంపుతావు? నేను బలి ఎక్కడ? గొర్రెపిల్ల లేదు కదంటే యెహోవా చూచుకున్నాడు అంతే. అవునా, యెహోవా చూసుకుంటాడా? సరేలే నాయనని తండ్రితో కలిసి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు చేతులకు కట్టి ఏమంటే ఆ యొక్క బలిపీఠం మీద పెట్టినప్పుడు ఏమైనా యెహోవా చూసుకుంటాడు అన్నాడు కదా, ఎక్కడ? ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్పినా అన్నాడా? లేదు, మా తండ్రి చెప్పినాడు కదా, నా తండ్రి ఏం చెప్పినా కరెక్టే చెప్తాడనేసి తండ్రికి విధేయత చూపించినాడండి. విధేయతకు అర్థం నేర్పించినాక ఆ ఇస్సాకును మనం చూస్తున్నాం. కాబట్టి విధేయుడు ప్రతి ఒక్క విషయంలో విధేయత చూపించట బట్టి దేవుడు ఏం చేసినాడు? క్రమక్రమంగా గొప్పగా ఆశీర్వదించినాడు. తండ్రి తవ్విన బావులంతా శత్రువులు మూసివేసినారు, కానీ ఈ యొక్క ఇస్సాకు ఏం చేసినాడు? అవన్నీ మరీ తిరిగి తవ్వించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే మనం విధేయత కలిగి ఉండాల. దేవుని యొక్క ఆజ్ఞకు మనము లోబడి, దేవుడు మనకి ఏం చెప్పించినాడో, ఏ యొక్క ఆజ్ఞ ఇచ్చినాడో ఆ యొక్క ఆజ్ఞకు మనం లోబడి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము అవిశ్వాసులుగా కాకోకుండా ఈలో బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనము అర్పించుకోకుండా బుద్ధిహీనులకు జాబితాలో మనం ఉండకూడదండి. దేవుడు ఇచ్చిన దాంట్లో శ్రేష్టమైన దాన్ని ఒకసారి మీకాలో చూడండి. మీకా గ్రంథం అండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనమండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, 1000 కొలది పొట్టేళ్లను, 1000 నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంతే చాలండి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం అడుగుచున్నాడంటండి? ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. ఏది చేయాలో, ఏది శ్రేష్టమైనది నీకు బోధింపబడి ఉన్నది. ఏం చేయాలంటే న్యాయముగా నడుచుకొనుచు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దేవుని ఎదుట ఎట్లా ప్రవర్తించాలంటండి? దీన మనస్సు కలిగి మనము జీవించాలా, కనికరమును ప్రేమించాలా. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించినాడు. ఆ యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలంట. ప్రేమ సమస్త దోషములను క్షమించును, దీర్ఘకాలము సహించును. ప్రేమలో ఎక్కడ కూడా అపనమ్మకం అనేది ఉండదంట, అసూయ ఉండదంట. కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూస్తాం కదండి, 13వ అధ్యాయంలో ప్రేమ 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 శాశ్వత కాలం ఉంటుందంట. అక్కడ ఇద్దరు సహోదరులు చూస్తున్నాం. ఎవరిపైన ఆయన కోపపడినాడో? తన సహోదరుని పైన, తమ్ముని పైన. తమ్ముడు అంటే ఎంత ప్రేమ కలిగి ఉండాలి, కానీ తన తమ్ముని పైనే ఆరంభం. ఎక్కడ ఆరంభం ఏం చూడండి, ద్వేషం అనేది ఆది కాండంలో ఆరంభంలోనే మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి. ఈ దినాల్లో మనం చూసినట్లయితే సహోదరుల పైన ద్వేషము, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, తల్లిదండ్రులపైన ద్వేషాలు, డబ్బు కోసం, ఆస్తి కోసం ఏం చేసుకుంటుంటారండి? కొట్టుకుంటుంటారు, చంపుకుంటున్నారు. అయ్యో ఏం పర్లేదులేండి, నా తమ్ముడే కదా తింటే ఏమి, అయ్యో నా సహోదరుడే కదా అనుకుంటున్నారా? లేదు. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఎక్కువ పోవాలా అని కొట్లాడుకొని కొంచెం విషయం కోసమో హత్యలు చేసుకునేది మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ప్రేమ అనేది ఉండదో ద్వేషము వచ్చేస్తుంది. ఎందుకంటే సైతాన్ నుంచి వచ్చినది యొక్క ద్వేషము, అది ఇంకా ప్రేరేపిస్తుంటుంది.
ఎందుకు ఎందుకు నీ తమ్ముని కంటే నీకెందుకు తక్కువ ఉండాలి, నీ తమ్ముని కంటే నీకు ఎక్కువ ఉండాలి, నువ్వు పెద్దోడు కదా అని సైతాన్ ప్రేరేపించినప్పుడు చెలరేగిపోతుంటాడు మనుషుడు. కాబట్టి దేవుడు ఏమంటాడు, విధేయత కలిగి ఉండండి. విధేయతకు అర్థము నేర్పిన దేవాది దేవుడు. ఆనాడు ఇస్సాకు తండ్రికి విధేయత కలిగినట్లుగా దేవాది దేవుడు యేసు ప్రభు తన తండ్రికి విధేయత కలిగి జీవించినాడు. ఆఖరి వరకు తన ప్రాణం పోయేంత వరకు కూడా ఎక్కడ కూడా తనకు తెలుసు శిలువ మరణం అంటే ఏ విధంగా ఉంటుందని కూడా తెలుసు. ఆ యొక్క గెత్సెమనే తోటలో ఎంతో భారంగా ప్రార్థించినప్పుడు ఆ యొక్క చెమట రక్త బిందువులుగా మారిందంట. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించమన్నాడు. కానీ మరి వెంటనే అంటాడు, లేదు ప్రభా, నీ చిత్తమేమి, నీ బిడ్డల కోసం నేను చనిపోవటం నీ చిత్తం కాబట్టి, అయ్యో ప్రభా వద్దు ప్రభా, ఇది నేను భరిస్తున్నాను, ఎంత కష్టమైనా పర్లే, నువ్వు చెప్పిన ఒక ఆజ్ఞ నేను తప్పకుండా నెరవేరుస్తానని యేసు ప్రభు కల్వరి శిలువలో మన కొరకు తన రక్తమంతా మన కొరకు ధారబోసిన గొప్ప దేవుడు అండి. తండ్రి నీవు ఇచ్చిన కార్యం నేను పరిపూర్ణంగా నెరవేర్చినాను, నీ యొక్క కార్యము నీ యొక్క చిత్తం ఏముందో నేను పరిపూర్ణంగా నేను నెరవేర్చినాను అంటున్నాడు. తండ్రి నా యొక్క ఆత్మను నీకు అప్పగిస్తుందని చెప్పి పరిపూర్ణంగా అండి, ఎక్కడ కూడా అసంపూర్ణంగా ఆయన చేయలేదు. పరిపూర్ణంగా ఆయన వచ్చిన పని పరిపూర్ణంగా నెరవేర్చి మన కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఎంత విధేయతను చూపించినాడు ఆయన. తన ప్రాణం పోయినా కూడా ఎక్కడ కూడా ఆయన అబద్ధం మాడలేదండి. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అంటే అవునండి అన్నాడు. న్యాయస్థానంలో మీరు అన్నట్లే అన్నాడు. కాబట్టి ఆయన కుమారులుగా జీవిస్తున్నాం మనం ఎట్లా ఉండాలా, న్యాయమును ప్రేమించే వారికి ఉండాలా. ఎక్కడ కూడా మన ప్రాణం పోయినా పర్వాలేదు, న్యాయం కోసం మనము జీవించాలి. ఎక్కడ కూడా అబద్ధం ఆడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన తండ్రి ఆ యొక్క దేవాది దేవుడు న్యాయస్థానంలో ఎక్కడ కూడా అబద్ధం చెప్పినాడా, తప్పించుకున్న దానికోసము లేదు. కాబట్టి ఆయన కుమారులుగా ఉంటున్నాం. మనము న్యాయంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, ప్రేమించాలి. మన సహోదరుల మనము ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే నిజంగా ఈ దినాలు ఎటువంటి అత్యాచారాలు ఈ విధంగా ఒకరినొకరు చంపుకున్నది ఇటువంటి జరుగుతుందా? జరగదు. సైతానుడు ఏలుతుండే. ఎందుకంటే ఈ యొక్క రాజ్యం ఎవరిది? సైతాన్ యొక్క రాజ్యం. కాబట్టి ఆ యొక్క రాజ్యంలో ఉన్నాం మనము. దేవుని బిడ్డలుగా మనం ప్రత్యేకింపబడిన వారము కాబట్టి దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. కానీ మాటికి ఏదైనా సందర్భం వస్తే అబద్ధం చెప్తూ ఉంటారు. అటువంటి ఒక జాబితాలో మనం ఉండకూడదు. అబద్ధికులందరూ సైతాన్ యొక్క దాసులు కాబట్టి దాని యొక్క దాస్యపు కాడి కింద ఉన్నారు కాబట్టి వారు అబద్ధం పలుకుతుంటారు. కానీ మనమైతే దేవునికి కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడ్డాం కాబట్టి మనం ఎవరు అబద్ధము చెప్పకూడదు, న్యాయాన్నే ప్రేమించాలా కదా. మనం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఏముందండి ఒకసారి చూడండి. సామ్స్ చాప్టర్ 15, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం అండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతముందు నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి ఇష్టమైన ఎటువంటి వారండి? హృదయపూర్వకంగా ఏ కార్యము చేసినా దేవుని కార్యంలో హృదయపూర్వకంగా చేయాల. అవివేకులు చేసినట్లుగా చేయకూడదు. హృదయపూర్వకంగా నిజము పలకాలి. అట్టివాడే దేవుని యొక్క సన్నిధానంలో ఉండగలుగుతాడు. అటువంటి వారే దేవుని యొక్క గుడారంలో నివసింపగలుగుతారు. ఒకప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి ఆ యొక్క ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టబడినారు. కాబట్టి అటువంటి యొక్క స్థితి మనకు రాకుండా దేవుడు మనకు అంటున్నాడు, కయ్యేను వలె కాకోకుండా. కయ్యేను అర్పించినాడు కానీ దేవుడు ఆయన యొక్క బలి అంగీకరించలేదు. కానీ హేబేల్ అయితే శ్రేష్టమైనది క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చి దేవునికి అర్పించడం ద్వారా దేవుడు ఎంతో సంతోషించినట్లుగా చూస్తున్నాం. ప్రాణం పైన పర్వాలేదు, ఆ యొక్క రక్తం ఏం చేసిందండి? దేవునికి మొరపెట్టిందండి. మనం చనిపోయినా కూడా మనం చేసిన కార్యాలు ఈ యొక్క భూమి మీద నిలబడతాయండి. అబ్బా నిజంగా అండి, వారు ఎంత మంచివారండి. ఉన్నన్ని రోజులు ఎంతో యథార్థంగా జీవించారండి. తమ యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు అనుకుంటారు. అటువంటి ఒక జాబితాలో మనం పేరు ఉండాలి. కానీ ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు బతికి 100 సంవత్సరాలు బతికి ఈ లోకానుసారంగా జీవించి చనిపోతే ఏమీ ప్రయోజనంలో. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ
ప్రయోజనం. కొద్ది రోజులు బ్రతికిన దేవునికి ఇష్టపూర్వకంగా మనం బ్రతకాలి. కొద్ది రోజులు బ్రతికిన దేవునికి ఇష్టమైన కార్యాలయం మనం చేసినట్లయితే దేవుడు మనల్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తాడు. అందుకంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన యొక్క సింహాసనం అంటాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము, దేవుని బిడ్డలుగా తీర్చబడిన మనం ఎక్కడ కూడా మన నోట అబద్ధము రాకూడదు. ఎక్కడ కూడా మన యొక్క సహోదరుల్ని ద్వేషించకూడదు. మన యొక్క సహోదరులు ద్వేషించినలా మనం నరకానికి పాత్రలమవుతాం. కాబట్టి అక్కడ ఇక కయ్యేను తన యొక్క సహోదరుని ద్వేషించినాడు, అసూయపడినాడు. అటువంటి క్రియలు ఎవరు కూడా లేకుండా హృదయపూర్వకంగా దేవుడు మనకిచ్చిన దాంట్లో, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో, దేవుడు మనకిచ్చిన జ్ఞానం బట్టి, దేవుడు మనకిచ్చిన ఆస్తిని బట్టి, అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా మన కొరకు ఆయన చేసిన యొక్క బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ఇంతగా నా కొరకు చేసిన ప్రభా, ఈ లోకంలో ఇంతగా నన్ను ప్రేమించిన వారు ఎవరు లేదు ప్రభా, నా కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఎవరు లేదు ప్రభా. ఒక్కప్పుడు నేను ఈ లోకానుసారంగా జీవిస్తున్న నన్ను నీ బిడ్డగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా చేసి ఈ విధంగా మీ యొక్క సన్నిధానంలో స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం అని చెప్తూ ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో బలలో పాల్పొందుతున్న మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ యొక్క పరిశుద్ధ బలలో పాల్పొంది దేవుని నుంచి వచ్చాక ప్రతి ఒక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందామండి. ఇట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.